హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే హెల్తీ అండ్ టేస్టీ డెలిషియస్ కర్రీ చేస్తున్నానండి. ఏంటని అనుకుంటున్నారా? ఫూల్ మకానా తామర గింజల కర్రీ. మనకి తామర గింజలు పాప్ చేస్తే వచ్చేదే ఫూల్ మకానా అండి. మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజెంట్స్ ప్రాపర్టీస్ అన్ని ఇంప్రూవ్ చేస్తుందండి ఫూల్ మకానా. హెల్త్ కూడా చాలా మంచిదండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. టేస్టీగా, సింపుల్గా, చాలా ఈజీ వేలో చెప్తున్నానండి. ఇప్పుడైతే మనము ప్యాన్ పెట్టేసుకున్నామండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసేసినాను. అలాగే ఇప్పుడు కొద్దిగా తామర గింజలు వేసుకుంటున్నానండి. ఇలాగా వేపేసుకోవాలి మనము. కొంచెం ఇలాగ ముట్టుకుంటే మనకి క్రంచీగా వస్తుంది. అంతవరకు వేపుకోవాలండి తామర గింజల్ని. ఇప్పుడైతే ఇవి ఇలాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలాగా మనకి బ్రేక్ అవుతాయి అంతవరకు వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి మాడగొట్టుకోకూడదు. ఇలాగా దాల్చిన చెక్క, కొద్దిగా లవంగం, ఎలాచి, కొద్దిగా అలాగే మనకి బిర్యానీ ఆకు వేసేసి స్పైసెస్ చాలా మైల్డ్గా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ వేస్తున్నానండి. వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే ఈ కర్రీకి బాగా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. అలాగే మనం పూల్ మకానాతో పాయసం చేసుకోవచ్చు అండి, లడ్డు చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేస్తున్నాను కదండి, నెయ్యి వేసి డ్రై రోస్ట్ చేసుకొని లైట్గా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని పిల్లలకైనా ఇవ్వచ్చండి. లేకుంటే పెప్పర్ పౌడరు. ఇంకా చిన్నపిల్లలు అయితే కొద్ది సాల్ట్ వేసి ఇవ్వచ్చండి. 2 to 3 years పిల్లలకి హెల్త్కి ఎంతో మంచిదండి. మనకి సేమ్ పాప్కార్న్స్ ఎలా ఉంటాయో అంతకంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవైతే మనకి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకున్నాము. మనకి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. అలాగే కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఫుల్ మకానా తొందరగా కుక్ అవుతుందండి. మనం గ్రేవీ చేసుకోవడం ఒకటే లేటు. అవి మనకి మకానా అయితే తొందరగా ఉడికిపోతుందండి. మనకు అన్ని సూపర్ మార్కెట్లలో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి. కానీ కర్నూలులో కొన్ని మార్కెట్స్లలోనే ఉన్నాయండి. హైదరాబాద్ అయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల దొరుకుతాయి మనకి. కర్నూలులో అయితే జ్యోతిలో ఉన్నాయండి, జ్యోతి మాల్లో. ఇంకా నాకు డిమార్ట్లో, వాల్మార్ట్లో అయితే ఎక్కడా కనిపించలేదండి. సో జ్యోతిలో అయితే మనకి ఫుల్ మకానా ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి ఉంటుందండి. ఇలాగా స్మెల్ పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలండి. అలాగే ఇప్పుడు 2 మీడియం సైజు టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. టమాటో ప్యూరీ వేస్తే టమాటోస్ ఉడికేదానికంటే ప్యూరీ తొందరగా కుక్ అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా మనము పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుందాం పసుపు. ఆనియన్స్లో వేసేసుకుంటే ఆనియన్స్ త్వరగా మాడిపోతాయని వేయలేదండి. ఇప్పుడు వేస్తున్నాను పసుపు. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేస్తున్నానండి. అలాగే 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కారం వేసుకోవాలండి. మనకి క్వాంటిటీని తగినంత కారం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. ఇది బాగా మనకి పైకి ఆయిల్ వచ్చేంత వరకు ఈ టమాటో ప్యూరీని అంతా బాగా ఉడకపెట్టేసుకోవాలండి. మనకి ఆయిల్ అంటూ పైకి రావాలి. ఇప్పుడైతే మనకి ప్యూరీ ఉడికిపోతుందండి. ఈలోపు మనము కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలండి. అలాగే క్వాంటిటీకి తగ్గంత మనం పూల్ మకాన్ ఎంత తీసుకుంటే మన ఇంట్లో మెంబర్స్కి బట్టి క్వాంటిటీ తీసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నానండి. కొంచెం తక్కువ వేసుకుంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. ఈ 3 బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలండి.
ఇలా కూడా ట్రై చేయొచ్చు. లేదు అంటే మనం బాదం జీడిపప్పు వేసుకొని కూడా ట్రై చేయొచ్చండి. రెగ్యులర్గా బాదం జీడిపప్పు ఎక్కువ చేస్తున్నానండి. ఇలాగ ఒకసారి ఇలాగ ట్రై చేస్తున్నానండి. ఆల్రెడీ ఇది బాగుంటుంది, అది బాగుంటుందండి. ఎప్పుడు అదే రొటీన్ అవుతుందని ఈసారి ఇలా చేస్తున్నానండి. ఇది మెత్తగా పౌడర్ కొట్టేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఎవరెస్ట్ వాళ్ళది అయితే చాలా బాగుంటుంది, లేకుంటే ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడైతే మనకి టమాటో ప్యూరీ అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఈ పేస్ట్ బాగా కుక్ అవ్వాలండి. ఎంత ఉడికితే మనకి అన్ని పచ్చివే కదా వేసుకున్నాము, మిక్సీ వేపుకోలేదు కాబట్టి కొంచెం బాగా ఈ పేస్ట్ అంతా బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను. మొత్తం ఈ ప్యూరిన్ అంతా ఒక 5 to 10 minutes ఉడికిస్తాము. తర్వాత ఫుల్ మకాన్ వేసి మళ్ళీ ఉడికించుకోవాలండి. సాల్ట్ ఇంతవరకు ఎక్కడ యూస్ చేసలేను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసే వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ వేస్తున్నాను. కావాలంటే చూసి వేసుకోవచ్చు. సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదండి. అలాగే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ప్యూరిన్ అంతా బాగా ఒక 5 minutes కుక్ అవనిద్దామండి. ఎందుకంటే అన్ని పచ్చి వేసుకున్నాం కాబట్టి తర్వాత పూల్ మకానా వేసుకుందాము. ఒక 5 minutes ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడైతే గ్రేవీ అంతా బాగా ఉడికిపోయిందండి మనకి. ఇప్పుడు అలాగే కొద్దిగా పూల్ మకానా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలయబెట్టేసుకోవాలి. కలయబెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము. అలాగే 2 మిర్చి కూడా ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. ఒక జస్ట్ అలాగా హాఫ్ కట్ చేసి వేసుకోవాలి. ఎంతో డెలిషియస్ పూల్ మకానా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇంకా తగినంత వాటర్ వేసేసుకొని ఉడికిచ్చేసుకుందాము. అంతే అండి, సింపుల్, చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించినాను. త్వరగా అయిపోతుందండి పూల్ మకానా. మనకి గ్రేవీ మనకు చిక్కబడితే చాలు. ఇప్పుడైతే ఒక 5 minutes మూత పెట్టేసి కుక్ చేస్తామండి. ఇప్పుడైతే పూల్ మకానా రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర, మెంతాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మెంతాకుని ఇలాగా క్రష్ చేసి వేసుకోవాలండి, డ్రైది కసూరి మెంతి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ పూల్ మకానా రెడీ అయిపోయిందండి. హెల్త్కి ఎంతో మంచిది అసలు ఇది పూల్ మకానా. బీపీ, షుగర్ లెవెల్స్ అన్నీ మనకి కంట్రోల్ అవుతాయండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్తీ అండ్ టేస్టీ మనకి పూల్ మకానా రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎంతో బాగుంటుంది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, బిర్యానీలోకి, పలావ్లోకి, ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుందండి పూల్ మకానా. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా గ్రేవీగానే ఉండండి. మళ్ళీ మనం కొద్దిగా తినేటప్పటికి ఆ పూల్ మకానా ఉంటుంది కదా, కొంచెం అంతా పీల్చుకుంటుంది. కొద్దిగా ఇలాగా జారుడుగానే ఉండాలండి పూల్ మకానా. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పూల్ మకానా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.